రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలో పెద్ద ఎత్తున గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి శ్రీనివాస్ వివరాలను వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని 11వ బొగ్గుగారి సమీపంలో 2 టౌన్ పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో 2 కార్లలో గంజాయిని పట్టుకున్నారు. మహారాష్ట్రకి చెందిన గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్కి చెందిన ఉదయ్వీర్, రాజస్థాన్కి చెందిన రాజ్ లోతి, ఒడిశాకి చెందిన కేశవ్ కరా, సోహ్మత్ కోరా వద్ద సుమారు 50 లక్షల రూపాయల విలువ చేసే 96 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. వీరి వద్ద నుండి 2 కార్లు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. మరో 2 పరారీలో ఉన్నట్లు తెలిపారు. అలాగే మంచిర్యాల జిల్లా ఐబీ చౌరస్తాలోని సీసీ కెమెరాల గోదాంని అడ్డాగా చేసుకుని గంజాయి విక్రయిస్తుండగా గోదాం పైన దాడి చేసి 11 లక్షల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుని 11 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుండి 5 మోటార్ సైకిళ్లు, 11 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోగా 12 మంది పరారీలో ఉన్నట్లు చెప్పారు. ఒరిస్సా, ఛత్తీస్గఢ్ నుండి మహారాష్ట్రకి అక్రమంగా గంజాయిని తరలిస్తున్నారని సిపి తెలిపారు. గంజాయిపై లోతుగా విచారణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా గంజాయి పట్టుకున్న గోదావరికని మంచిర్యాల పోలీస్ సిబ్బందిని సిపి అభినందించారు. ఇక్కడ టీమ్స్ తర్వాత మన స్పెషల్ బ్రాంచ్ కానీ, టాస్క్ ఫోర్స్ కానీ, లోకల్ పోలీస్ కానీ అందరికీ స్ట్రిక్ట్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళు దాంట్లో వర్క్లో భాగంగా నిన్న 11A మైన్ క్రాస్ వద్ద మనం వెహికల్ చెకింగ్ చేస్తుంటే సుల్తాన్ పోలీస్ స్టేషన్ ఏరియాలో ఇక్కడ ఒక వెహికల్ అనుమానాస్పదంగా కనబడింది. దాంట్లో ఒక ముందుగా వెహికల్ ఒకటి పోతుంటే దాంట్లో పట్టుకోవడం జరిగింది. దాన్ని వాళ్ళని ఎంక్వైరీ చేయడంలో అనుమానాస్పదం ఇంకో వెహికల్, ఒక బొలెరో వెహికల్, ఒకటి వర్నా వెహికల్ చూసి దాన్ని వాళ్ళని పట్టుకోవడం, దాన్ని మొత్తం థరోగా చెక్ చేస్తే మనకు 96.770 గ్రాముల అంటే 96 కిలోల 770 గ్రాముల గంజాయిని ఇది ఛత్తీస్గఢ్ ప్రాంతం, ఒరిస్సా ప్రాంతం నుంచి తీసుకొని టువర్డ్స్ మహారాష్ట్రకు వెళ్తున్నారని చెప్పేసి మనకు వాళ్ళ దగ్గర ఇంటివైగా తెలిసింది. దాంట్లో ఇక్కడ మొత్తం 4 అప్రహెండ్ చేయడం జరిగింది. వాళ్ళ పేర్లు ఉదయ్వీర్, సన్ ఆఫ్ సీతారాం, వయసు 32 సంవత్సరాలు. ఇతను దాడికి సయ్యాం, ఆగ్రా, ఉత్తరప్రదేశ్ స్టేట్ అతను. అలాగే రాజ్ లోతి సంజు, ఇతను ధోల్పూర్, రాజస్థాన్ సంబంధించిన అతను. కేశవ్ ఖారా, ఇతను ఒరిస్సా సంబంధించిన అతను. సుమంత ఖారా, ఇతను కూడా ఒరిస్సా సంబంధించిన అతను. ఇది కాకుండా ఇంకా 2 పరారీలో ఉన్నారు. వాళ్ళు FI-A6గా ఉన్నారు. వాళ్ళని కూడా త్వరలో పట్టుకుంటాం. ఈ యొక్క గాంజాయి 96 కిలోల 770 గ్రాముల గాంజాయి, 2 కార్లు, వీళ్ళకి సెల్ ఫోన్లు, వీళ్ళకు సంబంధించిన సెల్ ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఇది మొత్తం కలిపి ఈ యొక్క గాంజాయి నిన్న పట్టుకున్న గాంజాయి ఇది మొత్తం టోటల్గా 50 lakhs దగ్గర వర్త్ చేస్తుంది. ఈ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్ప్లే పెట్టాము మొత్తం అన్ని ప్యాకెట్స్లలో. ఇది మొత్తం దానికి వెహికల్లో డిక్కీ లోపల కింది భాగంలో కన్సీల్ చేసి దాన్ని తీసుకెళ్తున్నారు. బయటికి చూస్తే మాత్రం ఏం కనబడదు, అన్లెస్ థరోల్గా చెక్ చేస్తే తప్ప. సో ఇది దీంట్లో భాగంగానే. అలాగే ఇంకో కేసు కూడా మనము మంచిర్యాలలో మనకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఎంటైర్ కమిషనరేట్లో ఇన్ఫర్మేషన్ పెట్టాము. ఏమైనా గాంజాయి వస్తున్నట్టు కానీ, ఇక్కడ వాడుతున్నట్టు కానీ, తర్వాత కన్సంప్షన్ చేస్తున్న పెట్టడం వల్ల మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ద్వారా ఒక టాస్క్ ఫోర్స్ టీము ఒక సీసీ కెమెరాలు అమ్మే షాప్లో ఏదో సంథింగ్ సస్పిషియస్గా ఉందని చెప్పడం వల్ల వాళ్ళు సీసీ కెమెరాలు కొందామనే ఉద్దేశంతో పోయి అక్కడ సస్పిషియస్గా కనబడి దాని వెనక బ్యాక్గ్రౌండ్లో, బయట మాత్రం సీసీ కెమెరాస్ అమ్ముతున్నారు, బ్యాక్గ్రౌండ్లో మొత్తం ఈ గాంజాయిని స్టోర్ చేసినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చి మొత్తము 23 కేజీల 5 గ్రాముల గాంజాయి విలువ నియర్లీ 11 నుంచి 12 లక్షల వరకు ఉంటుంది. ఇది అక్కడ సీజ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 11 మంది వాళ్ళని అక్కడ ఎవరు తెచ్చారు ఆ ఇంట్రాగేషన్లో భాగంగా అందరినీ 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ 11 మంది కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఈ కేసులో ఆ కేసులో కూడా చాలామంది ఉన్నారని తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇంకా థరోగా ఇంకా ఈ కంటిన్యూ అవుతుంది ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ అండ్ ఆల్సో ఈ యొక్క ఎఫర్ట్. అందరికీ ఎవరైతే దీంట్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరినీ అప్రిషియేట్ చేస్తున్నాం. ఈ మంచిర్యాల దాంట్లో ఇవి కాకుండా
సీజర్స్లో మనకు మొబైల్ ఫోన్స్ 11 మొబైల్ ఫోన్స్ సీజ్ చేశాము, బైకులు 5 సీజ్ చేసాము, ఒక ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్ కూడా సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే మొత్తం ఇలా సీలేరు ప్రాంతం నుంచి తెచ్చుకొని లోపల బయట సీసీ కెమెరాస్ లోపల ఇది గోదాం పెట్టుకొని ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తామని తెలిసింది. ఇలాగే మొత్తం అన్ని సస్పిషన్స్ షాపులు కానీ, సస్పిషన్స్ ఇండ్లు కానీ, సస్పిషన్స్ ప్లేసెస్ కానీ కూడా మేము రైడ్ చేస్తాము. ఎంటైర్ కమిషనరేట్లో ఎవ్వరు కూడా గాంజాయి తీసుకురావడం కానీ, అమ్మడం కానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ, కన్జ్యూమ్ చేయడం కానీ చేస్తే మాత్రం చాలా చాలా సీరియస్గా యాక్షన్ ఉంటుంది. తర్వాత ఈ అందరి మీద ఎప్పుడైతే అందరి మీద పీడీ యాక్ట్ కూడా ప్రయోగించబోతున్నాము. అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆ షాప్ని సీజ్ చేయడము, ఆ షాప్ని లింక్డ్గా ఉన్న ఎనీ అదర్ షాప్స్ కానీ ఎనీ అదర్ ప్రాపర్టీస్ ఉంటే కూడా మనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద మనకు ఆ ప్రొవిజన్స్ ఉన్నాయి. ఆ ప్రొవిజన్స్ కూడా ఇన్వోక్ చేసి మేము అన్నీ సీజ్ చేయడం జరుగుతుంది.